ఇదేందిరా ఊర్లో ఉన్నది ఎప్పుడు ఎత్తుర్ల పడతాను తిరుగుతుంది. అంటే చూడప్ప ఊళ్ళు ఉండే వాళ్ళు కూడా దుకాణంలో పొడతా తిరుగుతారు. తిరుగు వాళ్ళు అన్నొచ్చని ఆమెకు అంటున్నానా. ఎవరా పిల్ల? వీడు చెప్పిండు పిల్ల వచ్చిందని చెప్పి, కానీ ఆమెనేమో కనిపిస్తలేదు. ఎంతసేపు నేను వచ్చి కనిపిస్తుందా కనిపించదా? అసలు ఉన్నదా పోయిందా? అసలు ఎప్పుడు వస్తుంది అసలు? నేను ఆ పిల్ల కోసం వెయిట్ చేస్తున్న టైంలో అప్పుడే ఒక పిలుపు వచ్చింది మా ఫ్రెండ్ గారి నుంచి. ఆమె బయటకు వచ్చిందిరా అని. ఇప్పుడు నాకు ఇంతగానో మురికిపిస్తుంది. అప్పుడు కాకుండా ఇంటి ముందర బనవాజ్ చేసినట్టుంది అందరు. ఇది
ఏమ్రా మళ్ళా మళ్ళీ ఇక్కడ తిరుగుతున్నావు, ఏమనుకుంటున్నావు? ఎంతసేపు నీకోసం నీళ్ళు నింపుతున్నా నాడు. నేను ఉన్నా కదరా, నేను చూసుకుంటా పా. నీకు ఎంత టెన్షన్ ఉందో నాకు కూడా అంతే టెన్షన్ ఉంది. నువ్వు వస్తావు, చూస్తావు, పోతావు. నువ్వు అసలు చూస్తున్నావు అనుకోవాలా, చూస్తలేవు అనుకోవాలా. నేనంటే ఇష్టం ఉంటే నా చేతిలో చేయి కలుపు. నువ్వెందుకు వచ్చినావు నేను ఐడికి? నేను కూడా మీలాకనే ఎక్స్పెక్ట్ చేసిన బ్రో, కానీ మా నాన్న మధ్యలో వచ్చి ప్లాన్ మొత్తం ఖరాబ్ చేసేసిండు. చేసేది ఏం లేక ఇంటికి పట్టుకొని పోయినా. ఇప్పుడే దొరికిండ్రా హౌస్ కార్డ్ ఉండే, హౌస్ కార్డ్ వచ్చి పట్టుకొచ్చిన. ఇంకప్పుడు అప్పుడైతే మాట్లాడదామని చెప్పి పోయినా, అప్పుడే వచ్చి మొత్తం పెంట చేసిండు. రోజు ఇట్లా తాగుతుంటే ఇట్లా ఎడవాడితే ఆడికి వచ్చి మొత్తం నాకు దిమాగ్ ఖరాబ్ చేస్తుండ్రా. అది ఎప్పుడు ఆయన వేరే, ఈరోజు ఆయన వేరే రా. చూడక ఒక పిల్లని చూసి ఆ పిల్లతో మాట్లాడమని వెయిట్ లోపే వచ్చి మధ్యలో మొత్తం పెంట చేసిండు. ఆ పిల్లకి ఏమనిపిస్తుందిరా, వీళ్ళ ఆయన తావట్లో ఉన్నాడు, వీనెందుకు నేను లాల్ చేయలే, వీనేంట నేనెందుకు కొడాలని చెప్పి అనుకుంటారు కదా. తెలియదు ఏం లేదు, ఈ రోజు తాగుతుంటారు. మళ్ళీ చెప్తే వినరు ఏం లేదు మనుషులు. అవు కొట్టినా ఏం చేస్తావు ఇప్పుడైతే? అంతా మీద ఎప్పుడు 5 వేల ఈరోజు దాగి మళ్ళీ 7 వాడితే ఎందుకు వస్తున్నావు? కొత్త కాదు, ఈరోజు 7 వాడితే ఎందుకు వచ్చినావు? మరి టైం ఎంత అవుతుంది? ఇక 10 అవుతుంది. నువ్వు ఇంత పొద్దు చాలా చేసేది ఎందుకు తాగుతావు అంటారా? నేనేం చేస్తాను, నువ్వేం చేసినట్లు లేదు, నువ్వేం చేసినట్లు. ఇప్పుడు ఎవరు కొట్టింది? ఎవరు కొట్టింది? నేను కొట్టలేదు. నేను ఇప్పుడు కొడితే ఏం చేస్తావు? అయితే ఏం చేస్తావు? కొడతా. అరే గుడ్డులో నువ్వు మాట్లాడ కొడతాను. నీకు ఎక్కువ ప్రేమ ఎప్పుడే పెట్టుకొస్తున్నావు. నీకు బెటా అన్ని ఏ జరుగు పట్టుకో, నర్రా పెట్టుకోమా. మధ్యాహ్నం మధ్యాహ్నం మొదలైతే ఇప్పుడు చెడు వస్తున్నాయి చూసాలేటుగా. మధ్యాహ్నం అట్లా అయ్యేసరికి నాకు కూడా ఎట్టెట్లా అవుతుందిరా. నేను కూడా రామదాస్ గంటలకు తాగు నేర్చుకుంటా. ఎవరెవరో ఎందుకు గురించి మన తాగు నేర్చుకుంటా. నేను మా నాయన గురించి తాగు నేర్చుకుంటా. నర్రా తాగుతా. అరే గిదేమ్రా గిట్లుంది, గీ బీరు గింత గలీజ్ ఉంది. ఎట్లా తాగుతారా వీళ్ళు మంది అంతా? తాగుతారా? మా నాయన కొట్టడానికి నాకు ధైర్యం జరుపుతలేదా? తాగుతా. అది బాసనేం ఇంత గలీజ్ ఉంది. తెప్పించిన తాగో. అరే బెడ్ క్యాన్సల్ రా, నేను తాగరా. బెడ్ క్యాన్సల్, నేను తాగరా. పిల్లని ఉంచుకొని తాగరా. పిల్లని కుక్కలాకి ఎట్లా నాది? నన్ను కుక్కలా కూర్చుకుంది కదరా. మరి తాగరా మరి అట్లయితే. అరే తాగిన తర్వాత మళ్ళా వాళ్ళ ఇంటికి పోయి జ్వరం చేస్తే నేను ఉన్నారా? కానీ మాసం వస్తుందిరా బీట్ తాగాలంటే. తాగరా అయితే చూడరా, లాస్ట్ టైం ఫైనల్. తాగుతారా ఏమన్నా కానీ. అరే తావుడు ఏందో కానీ కప్పుడు వస్తుందిరా ఈ తావుడు.
అరే రోజు వాళ్ళని ఎట్లా అంటారు అసలు నేను తాగంటే ఇక నాకు కొద్ది వద్దురా నేను తాగంటా నాకు వద్దురా నేను తాగను. అరే నువ్వు తాగుతుంటే నా పిల్లలతో మాట్లాడిపిస్తారా? నువ్వు మాట్లాడిపిస్తా అంటే నేను తాగుతారా? నువ్వు తాగితే మాట్లాడిపిస్తారా? నేను తాగుతారా? అరే నేను పోయాడికి కూర్చోరా కూర్చోరా. లేదా నేను కూర్చో. కాదరా దానికి నేను కుక్కలాకి ఎట్లా కనిపించిందంటారా? అరే నేను ఒక పిల్లగాని చెప్పేదాళ్ళు ఇచ్చినారా? రేపు నీకు ఫోన్ చేస్తా అంటారా? ఏముంది అడుగు నువ్వు అప్పుడు. చేస్తానా ఫోన్ చేస్తానరా? అదే మాట్లాడతా అని చెప్పిందే మాట్లాడతాను. మళ్ళా కుక్క గిక్క అని మాట్లాడితే చంపేస్తారా వాళ్ళ ఇంటికి పోయి నేను. హలో హలో ఏం చేస్తున్నావు? ఏం లేదు. తిన్నావా? తిన్నా. ఇన్ని రోజులు ఇట్లే ఫోన్ లో మాట్లాడు. అయితే ఏం చేయాలి? అదే ఒకసారి కలిసి మాట్లాడదాం కదా. నీకు ఫోన్ లో మాట్లాడడమే ఎక్కువ. కాదు ఒకసారి కలిసి అయిపోతుంది. సరే సరే ఒక నిమిషం ఆగు మాట్లాడిగా. సరే కలుద్దాంలే. కలుద్దామా? ఎప్పుడు కలుద్దాం? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నిన్ను వేయడం ఇంటి పక్కన తొట్లున్నావు. సరేలే వస్తున్నా. ఇప్పుడా? సరేదా. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే కుట్టి ఒక పిల్ల గురించి నేను కూడా ఎంత టెన్షన్ పడతా అని చెప్పి. ఆమె వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలని ఒక ఐడియా కూడా లేకుండా టెన్షన్ పడుతున్నావు. నీకోసం నేను అప్పటి నుంచి ఇన్నే ఉన్నా. ఎంతసేపు రానింకి అసలు? ఇప్పుడు రమ్మంటున్నావా పోమంటున్నావా? సరే మరి పోతా. అరే రే సారీ సారీ సార్ దాదా అసలు నేను అంటే నీకు ఇష్టమా కాదా అసలు? ఇప్పుడు దాని గురించి ఎందుకు? కాదు మరి నువ్వు చూస్తావు కానీ నేను అంటే ఇష్టమా లేదా అనేది నాకు అర్థమవుతుంది. నేను నీ గురించి ఇంత తిరుగుతుంటే నాకు అసలు ఏం అర్థమవుతుంది. దాని గురించి వదిలేదని మేము ఎంత గడకు మా ఇంట్లో వాళ్ళకి తెలిసి నన్ను ఊళ్ళో నుండి పంపిస్తాడు వేరే ఊరికి పంపిస్తాడు. నేను ఆ ఊరికి ఇటంగా వస్తాను కదా నీకోసం. చాలా ఎక్స్ట్రాలు అయినాయి. మా అన్నని చెప్పి కొట్టిస్తా. మీ అన్ననే నన్ను చూసి భయపడి దెంగిపోతాడు. అవునా? మొన్న అందుకే సైకిల్ మీద వచ్చి మా అన్నని చూసి అందుకే భయపడిపోయినట్లు. అసలు అది నీకైతే తెలుసు అసలు? నాకు అన్ని తెలుసు. నువ్వు బెల్ కొట్టుకుంటా సైకిల్ మీద తిరిగేది గేట్ ముందల అన్ని తెలుసు నాకు. అంటే ఇవన్నీ లోపల దాపెట్టుకున్నాను అన్నమాట. నీకు తెలిసి కూడా. సరే గానీ అసలు మీ కాలేజ్ ఎటు ఉంటుంది? ఎందుకు ఇప్పుడు అడిగిట వచ్చి లైన్ అవుతాం అనుకుంటున్నావా? అట్లని కాదు కానీ అదే నిజం. నా ఇష్టం, నీకెందుకు చెప్పాలా? సరే చెప్పకూడదు కానీ ఒకసారి నా చేతిలో చేయగలపో. అవురా నీకు చేతెందుకు కలపాలా? నేను ఏదో పాపం మా ఇంటి ముందరికెళ్ళి తిరుగుతున్నాను, ఏదో ఫోన్లే పాపం మాట్లాడదామని వస్తే నీకు చేతి కలపాలేనా? నీలో ఇన్ని యాంగిల్ లాగున్నాయి ఇంకా. అవు దా పెట్టుకున్నా, నా ఇష్టం, నీకెందుకు? సరే సరే మా అన్న వస్తుంది బాయ్. సరే ఇప్పుడైనా చేతిలో వచ్చి సరే రాకపోతే బాయ్. ఆ రోజు మొత్తం మంచిగానే ఉండే బ్రో, కానీ తర్వాత రోజే ఊహించని సంఘటన జరిగిపోయింది అసలు. అరే మీ ఓన్ ఎక్కువైతుందంట దొరక. మా వందేమో ఎక్కువైతుంది. వన్ కడుగు తెలియదు, చాలా కథలు పడుతుందంట. బుద్ధ పడుతుందంట. నువ్వు చెప్తేనే తెలుస్తాయి. అరే ఏం కథలు పడుతుంది మరి? నేనేం కథలు పడుతున్నా? నేనేం పడతలేదు.